నిన్న శ్రీమతి గుట్ట వెంకట గారు చేనేత ఆత్మీయ సమ్మేళన సభలో మాట్లాడారు. ఆచార్య సమాప స్కూల్లో చదువుకున్నారు. అక్కడ ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ కనిపించేది మనకు వర్క్ ఈజ్ వర్షిప్. ఇది మా ముత్తాత గారు, మా ఫ్యామిలీలో అందరూ పాటించే నియమం. ఇది చేనేత ఆత్మీయ సమ్మేళనాన్ని సభలో మాట్లాడుతూ పద్మశ్రీ మాచారి సోమప్ప గారు ఎక్కడైతే అభివృద్ధిని వదిలేశారో వాటిని శ్రీమతి గుట్ట వెంకట గారు ముందుకు తీసుకెళ్తారని, చేనేత అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఇది మనకు చాలా విచిత్రమైన విషయం అండి. ఎందుకంటే శ్రీమతి గుట్ట వెంకట గారు 2014లో ఎంపీగా ఎలక్ట్ అయినారు. అలాగే 2014 నుంచి 19 మధ్యలో నాగల్దిన అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నాగల్దిన గ్రామంలో అక్కడ ఏమీ ఫెసిలిటీస్ చేయలేదు, అక్కడ ఏమీ వర్క్ కూడా చేయలేదు, ఒక 1/2 కిలోమీటర్ రోడ్ కూడా వేయలేదని ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీ చిన్నకేశ్వర రెడ్డి గారే చెప్పారు. ఉన్న చేనేత ప్రజలకు తను చేసిన మేలు ఏమి లేదని, అయితే ఇప్పుడు మాత్రం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేత ప్రజలకు ఏమో చేస్తారని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. సభలో ఎక్కడైంది? మన ఎమ్మిగనూరు వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీలోనే గ్రౌండ్స్లో ఈ సభ జరిగిందండి. ఈ సభలో మనకు తెలిసింది ఏమంటే అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉంది. ఆ టైంలో మన ముత్తాత గారు శ్రీ పద్మశ్రీ మాచారి సోమప్ప గారు అక్కడ ఉండే గ్రౌండ్స్ మన ఇది క్రీడారంగం కానీ క్రీడం కోసం లేదా ఎగ్జిబిషన్స్ కోసమే వాడాలని తెలిపారు. కానీ ఇప్పుడు అక్కడ దుకాణాలు వచ్చినాయి. కొన్ని మీకు స్టార్టింగ్లో కొన్ని ఉంటాయి. ఇది వైసీపీ నాయకులు తమ సొంత ధనార్జన కోసం దుకాణాలు ఏర్పాటు చేస్తూ మన ముత్తాత ఆశయాలేమి అక్కడ మన ఎమ్మిగనూరులో ఉండే ప్రజలకి ఒక బ్రీదింగ్ స్పేస్ కానీ వాళ్ళ పొద్దున్న ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఒక గ్రౌండ్ మాదిరి ఏర్పాటు చేశారు. కానీ వేరే విషయం కూడా కాదు. కానీ అక్కడ షాప్స్ ఏర్పాటు చేశారు. షాప్స్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చాలా అపోజ్ చేసినారు. ఆ టైంలో దయాసాగర్ గారు, మల్లికార్జున ఖనికే అని కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళు అపోజ్ చేసినారు. అయినా కానీ అది అక్కడ షాప్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు చేనేత వర్గానికి చెందిన వాళ్ళని గుట్ట వెంకట గారు అంటున్నారు. అక్కడ నుంచి వచ్చే రెంట్స్ అన్ని మార్కెట్ రేట్ ప్రకారం లేవు, చాలా తక్కువ ధరలో వస్తున్నాయి వైడబ్ల్యూసిఎస్కి. పార్క్ అని టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టెక్స్టైల్ పార్క్ అని శంకుస్థాపన చేశారు బనవాసి దగ్గర. కానీ ఇప్పుడు శంకుస్థాపన అయిన తర్వాత నెక్స్ట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినారు. కానీ అక్కడ ఏమీ అభివృద్ధి చెందలేదు. మాకు అక్కడ కొన్ని ప్లాట్లు వేసానని మీకు కూడా తెలిసిందే విషయం అది. సో ఇప్పుడు చేనేతలు మనం చేస్తున్నామని చెప్పి ఇప్పుడు అధికారంలో ఉండే గవర్నమెంట్ అయినా కూడా ఎందుకు ఏం చేయలేదు? ఇప్పుడు సడన్గా వచ్చి చేనేతలు అంటే ఎట్లా వస్తుంది? మీకు తెలిసిన విషయమే, మన ఎమ్మిగనూరు వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కోఆపరేషన్ కోసం స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలం కేటాయించిన తర్వాత అది ఎందుకు కేటాయించారంటే అక్కడ మన చేనేతల కోసం రా మెటీరియల్ తక్కువ ధరలో, డిస్కౌంట్ ధరలో అందించడానికి ఏర్పాటు చేసింది. అక్కడ ఇచ్చిన స్థలము మన రాష్ట్ర ప్రభుత్వం మనం ఇంకా అక్కడ ఏమీ డిపో పెట్టలేదు, ఏం స్టార్ట్ చేయలేదు. ఎందుకు? చేనేత వర్గం చెందిన వాళ్ళైనా ఈరోజు ఎందుకు వాళ్ళు పని చేయలేదు దాని గురించి. ఇది మన 2009లో 2011లో అక్కడ వరదలు వచ్చినాయి. ఆ కాలంలో మన మాచారి సోమప్ప మెమోరియల్ ట్రస్ట్ కింద మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మనము మన ఎంజీ ఫ్యామిలీలో మన రిలేటివ్స్, మనం అంటే జస్ట్ నేను మా తాతని కూడా కాదు, మా ఫ్యామిలీలో అందరూ, మా ముత్తాత వాళ్ళ తమ్ముళ్ళు, అన్నదమ్ముళ్ళు, ఇంకా ఇక్కడ ఎమ్మిగనూరులో చెందిన చాలా చేనేత వాళ్ళు కూడా ఆ రోజు చాలా దానం చేశారు. చేసి మనం ఆ రోజు ఏం చేశాం? వరదలు వచ్చినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి బియ్యము, పప్పు, నిత్యావసరాలు, గ్యాస్, గిన్నెలు అన్నీ సప్లై చేసి ఆర్థిక సాయం కూడా చేసాము. ఆ రోజు మీకు అందరూ తెలిసిందే, అది మనం చేసినాము.
అది చేశారు. మీకు అందరికి తెలిసింది రాయలసీమలో రెండు ఐటీ కంపెనీలు ఉన్నాయండి. ఓన్లీ 2 ఐటీ కంపెనీలు రాయలసీమ. ఒకటి తిరుపతిలో ఉంది, ఇంగ్లీష్లో ఐటీ కంపెనీ ఉందండి. ఇది మన ఫ్యామిలీ వర్క్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ ఉండే ఎమ్మిగనూరు ప్రజలకి ఉపాధి కలిగించడానికి మనం చేస్తున్న అన్ని సామాజిక వర్గాలకి బెనిఫిట్ అవ్వాలని చేస్తున్న పని ఇది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మిగనూరులో ఐటీ కంపెనీ ఉంటే చాలా మంది ఇక్కడ ఉపాధి పొందుతారు. అలాగే పేద విద్యార్థులు కూడా మనం ల్యాండ్ డొనేట్ ఇది పేద వాళ్ళకి పుస్తకాలు డొనేట్ చేస్తామండి. చేశారు, చేస్తున్నాము, ఫ్యూచర్లో కూడా చేస్తూనే ఉంటామండి. బెంగళూరులో చేనేత బాంధవ్యుల ఆత్మీయ సమ్మేళనమని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసినారు. ఆ కార్యక్రమానికి చేనేతలనే కాకుండా ఇతర వర్గాల వాళ్ళు కూడా అక్కడికి మొబిలైజ్ చేసినారు. ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది? ఈరోజు సోమప్ప గారి కుటుంబాన్ని తప్ప ఇతరులను నమ్మే పరిస్థితిలో ఎమ్మెల్యేలు చేనేతలు లేరు. వాళ్ళు ఎన్ని చెప్పినా జనాలు విశ్వసించరు వాళ్ళని. మరి అలాంటి సందర్భంలో ఈరోజు డబ్బు ఆశ పెట్టి మళ్ళా పేద ప్రజలను కూలీలను కూడా అక్కడికి తరలించడం జరిగింది. ఇది ఒక రకంగా ఎమ్మెల్యేలు చేనేతలను అవమానించడమే. ముఖ్యంగా నాగల్లేని గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు కూడా ఆ సినిమాలో మాదిరిగా అంత అభివృద్ధి చేస్తారేమో. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఎంపీకి